Excella Education Study in USA assured scholarship. Contact 9881 ఆంధ్రప్రదేశ్లో సామాజిక న్యాయం ఏ విధంగా జరుగుతుంది, అట్టడుగు గ్రామాల్లో కూడాను ఏదైతే అంబేద్కర్ సిద్ధాంతాలు అమలుపరుస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందో కూడాను మన తాడికొండ నియోజకవర్గం చూసుకోవచ్చు. ప్రస్తుతం నేను అంబేద్కర్ సంబంధించిన ఒక భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చాను. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడాను ఎవరైతే మహిళలు కానీ వృద్ధులు కానీ పెద్ద ఎత్తున జగన్ గారి వీరాభిమానులు ఉన్నారు. ప్రత్యేకించి ఈ ప్రాంతంలో ఎందుకని జగన్ ఆ విధంగా ఆరాధిస్తున్నారు, అంబేద్కర్ ఆశయాలను సాధిస్తున్న ఏకైక వ్యక్తిగా అంబేద్కర్తో పోల్స్తూ ఎందుకని ఒక రకంగా వైబ్స్. ఈరోజు నిడుముక్కల గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహం ఏర్పాటు అంటే విగ్రహావిష్కరణ జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా ఈ నియోజకవర్గ సమయకర్త ప్రతిపాడు శాసనసభ్యురాలు శ్రీమతి వెంకటేశ్వర సుచరిత గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరగబోతూ ఉంది. మీరు చూసినట్లయితే ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంటే ఈ ఊర్లో ఉన్నటువంటి దళితులు అనేకమైన బహుజనులు అందరూ కూడా అంబేద్కర్ ఆలోచన విధానంలో నడిచేటువంటి ఒక గొప్ప గ్రామం ఇది. అటువంటి గ్రామంలో ఇదంతా కాంపౌండ్ అంతా కమిటీ ఏరియా ఇదంతా కూడా ఒక పార్లమెంటు భవనాన్ని ఒక నమూనాన్ని సృష్టించి దాన్ని నిర్మించుకుని దానిపైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని రాజ్యాంగ నిర్మాత పార్లమెంటు ద్వారా లేకపోతే రాజ్యాంగం రచించి ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి మహనీయుడిని ఒక దేవుళ్లాగా ఆరాధించేటువంటి ఒక ఆరాధనా భావంతో ఈ గ్రామస్తులందరూ కూడా ఒక గొప్ప ఆలయం లాగా దాన్ని ఒక పవిత్ర దేవాలయం లాగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది ఈరోజు 25 ఫిబ్రవరి 2024 ప్రతిపాడు శాసనసభ్యురాయలు అదేవిధంగా తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త గారు చేతుల మీదుగా ముఖ్య అతిథిగా చేతుల మీదుగా ప్రారంభం చేసే చాలా సంతోషం. చెప్పండి సార్, గ్రామాల్లో కూడాను ఇటువంటి నిర్మాణాలు జరపాలని ఆలోచించిన గ్రామస్తులకు హ్యాట్సాప్ చెప్పొచ్చు. ఏంటి ఇది, ఎందుకని ఇలాగ చేయగలిగారు? ఇప్పుడు అంబేద్కర్ అనగానే జనరల్గా అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు, ఒక ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఒక రాజ్యాంగ హక్కులు కల్పించాడు అనేటువంటి ఒక అపోహలో ఉన్నాము. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవితం లేకపోతే ఆయన యొక్క ఆలోచన విధానం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకే కాకుండా భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి భారతీయుడి కోసం ఆయన కష్టపడ్డాడు. స్వాతంత్ర సమరయోధుడు. అనేక గ్రంథాలను చదివి ఆయన చదివినటువంటి 32 డిగ్రీలు చదివాడు. ప్రపంచంలోనే అత్యంత మేధావుల్లో అంటే మొదటి 3 మేధావుల్లో ఒక మేధావి ఆయన. తన జ్ఞానాన్ని సంపాదించి ఈ దేశానికి తన జీవితాన్ని కుటుంబాన్ని త్యాగం చేసి ఈ దేశం సేవ కోసం అంటే ఒక బడుగు బలహీన వర్గాల కోసమే కాకుండా ఎస్సీ ఎస్టీలనే కాకుండా భారతదేశ ప్రజలందరి కోసం తన జీవితాన్ని దారబోసి ఈ ఆధునిక భారతదేశ నిర్మాతల్లో అగ్రగణ్యుడిగా కొనియాడబడుతున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఈ చదువుకోవడం ద్వారా ఆయన కల్పించినటువంటి హక్కుల ద్వారా చదువుకుని ఉపాధి పొంది అనేక డిపార్ట్మెంట్లో లేకపోతే గవర్నమెంట్ సర్వీసుల్లో అనేక రంగాల్లో వృద్ధిలోకి వచ్చినటువంటి వారు ఇప్పుడు టెక్నాలజీ ద్వారా లేకపోతే చదువుకోవడం ద్వారా అంబేద్కర్ ఆలోచన విధానం పెరిగి ఆ సామాజిక స్పృహ అనేది సామాజిక బాధ్యత అనేది అన్ని గ్రామాల్లో కూడా పెరిగిపోతూ ఉంది. ఆ సామాజిక స్పృహని అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని తన పరిపాలనలో ఫాలో అవుతున్నటువంటి జగన్ గారిని సహజంగా వీళ్ళు అభిమానించడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే మా ఎస్సీ ఎస్టీల్లో జీవితాల్లో ఎప్పుడు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత సంక్షేమం అనేది ఎప్పుడు చూడలేదు. జగన్ గారి గవర్నమెంట్లో అభివృద్ధి సామాజిక న్యాయం మాటల రూపంలోనే కొంతవరకు జరుగుతూ ఉంది. ఇన్ని సంవత్సరాలు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత జగన్ గారి పాలనలో జరుగుతున్నది ఏంటంటే నిజమైనటువంటి రిప్రజెంటేషన్ మాది. అంటే జనాభా ఎంతమంది ఉన్నారో దానికి తగినటువంటి రిప్రజెంటేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే గత ప్రభుత్వాలు ఏంటంటే ఒక ఎస్సీల్లో మంత్రి పదవులు ఇవ్వాలనుకుంటే క్యాబినెట్లో రేషన్ ఇచ్చినట్టు ఒక మాదికి 2 పదవులు ఇచ్చి చేతులు నిలుపుకునేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాకుండా మాకు 5 మంత్రి పదవులు ఇచ్చారు, 2 డిప్యూటీ సీఎంలు ఇచ్చారు. వాటిల్లో కూడా ప్రాముఖ్యమైనటువంటి మున్సిపల్ శాఖ కానీ ఫస్ట్ దళిత మంత్రిని హోంమంత్రిగా చేసినటువంటి ఇప్పుడున్నటువంటి మంత్రిని చేసినటువంటి మహిళని దళిత మంత్రిని హోంమంత్రిగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. కాకపోతే కొంతమంది కొన్ని విమర్శలు చేయొచ్చు ఆయన మీద, గెట్టని వాళ్ళు, ఆయన విధానాలు నచ్చని వాళ్ళు అంటే విమర్శలు చేయొచ్చు.
నిన్న లాస్ట్ మంత్ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి 206 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ, ఆ కింద జరిగినటువంటి ఆ డెవలప్మెంట్ కానీ, ఆ లైబ్రరీ కానీ, ఆ లైఫ్ హిస్టరీ కానీ, ఆ టెక్నాలజీ వాడే విధానం కానీ భారతదేశంలో ఎక్కడ కూడా, అంటే ఉత్తరప్రదేశ్లో ఒక చోట ఉంది, తర్వాత మనకి ఇక్కడ దానికంటే మెరుగైన స్థితిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే మీకు చెప్పేది ఏంటంటే భారతదేశ రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమైతే చెప్పారో, దాన్ని ఏమైతే కలలు కన్నాడో ఆ కళల్ని నిజం చేస్తున్నటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళందరూ కూడా అండి మా బడుగు బలహీన వర్గాల వాళ్ళు, కులాలకి మతాలకు అతీతంగా, అంటే 2 వర్గాలు ఎస్సీ ఎస్టీలు, మరి ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలకి, బ్యాక్వర్డ్ క్యాస్ట్లకి అందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం ఎప్పుడు కూడా చూడలేదు మనం. ఎస్సీ ఎస్టీలకే పరిమితమైనటువంటి సంక్షేమం బీసీలకి చాలా లక్షల రూపాయల్లో ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూరుతానే ఉంది. అదంతా కూడా ప్రజల దగ్గర నుంచి వచ్చేటువంటి ఆదాయమే, పన్నుల రూపంలో వచ్చేటువంటి ఆదాయాన్ని, ప్రజల డబ్బుని ప్రజలకి న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, వితౌట్ కరప్షన్, మధ్యవర్తులు ప్రమేయం లేకుండా చక్కగా అందిస్తున్నటువంటి పరిపాలన సాగుతూ ఉంది. ఇదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నా కళలో కొత్త సమాజం ఏర్పడాలి, తారతమ్యాలు లేకుండా, కులము, మతము, ప్రాంతము, లేకపోతే భాష, లింగభేదం లేకుండా భారతీయులందరూ కూడా సమానత్వం, స్వేచ్ఛ, సౌహృదం, అంటే సోదరభావంతో అందరూ కలిసిమెలిసి ఉండాలి, కొత్త సమాజం ఏర్పడాలనేటువంటి ఆలోచన ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కలగన్నాడో అది పాలన ద్వారా చూపిస్తున్నాడు, ఈయన చేతల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు వీళ్ళందరూ కూడా, మేమందరం కూడా మా పల్లెల్లో కానీ ఎస్సీ ఎస్టీలు, మరి ముఖ్యంగా బలహీన వర్గ వాళ్ళు, బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా రాజకీయ ఫలాలు లేకపోతే సంక్షేమ ఫలాలు ఇప్పటి వరకు అందని వాళ్ళు ఇప్పుడు మొదటిసారిగా అందుకుని చాలా అంబేద్కరిజాన్ని తెలుసుకుని, పూలే అంబేద్కర్ ఐడియాలజీని తెలుసుకుని ముందుకు వచ్చి ఈ మన వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవడం జరుగుతూ ఉంది. మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కృషి చేస్తుందిగా తెలిపారు. ఊర్లో గ్రామస్తులు ఉన్నారు. సార్, షార్ట్ కట్లో చెప్పండి, ఈ యొక్క ఆలోచన చాలా అద్భుతంగా ఉంది. పార్లమెంట్ పైన అంబేద్కర్ గారిని నిలబెడతారు. బాబాసాహెబ్ వారసుడు, జై భీమ్, అంబేద్కర్ వాది దయాసాగర్ అన్న మన దగ్గరికి ఈ రోజు నిడమర్లో పార్లమెంట్ నమూనాలో కట్టినటువంటిది మిగిలిన గ్రామాలకి ఇది ఆదర్శవంతంగా ఉంటుంది. ఈ విధంగా ఇంతకుముందు ఎక్కడ కూడా ఏ స్టాచ్యూ కూడా పెట్టలేదు. అయితే విజయవాడలో నిర్మించిన స్టాచ్యూ ప్రపంచంలోనే లేదు. ఎందుకంటే మార్టిన్ లూథర్ కింగ్ నీగ్రోల కోసం పోరాడించినటువంటి వ్యక్తికి వాషింగ్టన్లో ఒక మ్యూజియం ఉంది, మిసిసిపిలో ఇంకో మ్యూజియం ఉంది. ఆ 2 మ్యూజియంలో కూడా పోలిస్తే విజయవాడలో కట్టినటువంటి మ్యూజియంతో సరిపోల్చలేము. ఎందుకంటే విజయవాడలో 3 అంతస్తులు 4 అంతస్తులు కట్టి, 1 అంతస్తులో లైబ్రరీ, 1 అంతస్తులో కాన్ఫరెన్స్ హాలు, 1 అంతస్తులో మామూలుగా సినిమా హాల్ లాగా, 1 అంతస్తులో అంబేద్కర్ యొక్క జీవిత విధానాలు జరిగినటువంటి ఫోటోలు పెట్టారు. గ్రామంలో అభివృద్ధిపై ప్రజలందరూ కూడా